హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవ్యాస్ కిచెన్. భవ్యాస్ కిచెన్లో ఈరోజు మనం మన తెలంగాణ స్టైల్ ఆవా పెడుతున్నాం. ఇవి మన ఆవకాయ ముక్కలు అన్నమాట. ఇవి ఒక 10 కాయలు పెడుతున్నాం, ఎక్కువ పెట్టట్లేదు. కొంచెం పెద్దగానే కొట్టించుకున్నాం అన్నమాట. సో ఈ ఆవకాయనికి మనం ఇప్పుడు నేను ఈ గ్లాస్ తోటి చిన్న సగం ఇది జీలకర్ర పొడి, ఇది ఆవ పొడి, ఇది మెంతి పొడి. గ్లాస్లో ఈ గ్లాస్లో అంటే ఈ గ్లాస్లో నిండా తీసుకుంటే ఇంట్లో సగమో పావో అవుతుంది. చిన్న సగమో పావో హాఫో అవుతుంది. అయితే ఇప్పుడు నేను ఫస్ట్ ఆవపొడి పోస్తున్నా. గ్లాస్ నిండా అయినది పోస్తుంది ఆవపొడి ఇప్పుడు కదా. ఆవపొడి పోస్తున్నా, గ్లాస్ నిండా అయింది. ఇదే గ్లాస్ తోటి మళ్ళీ అందులో మెంతి పొడి పట్టుకున్నాము. మెంతి పొడి పట్టుకున్నది గ్లాస్లో ఎంత అవుతుందో చూసుకొని పోసుకుంటున్నాం. ఎందుకంటే కొలతలు ఉండాలి కదా బిడ్డ, కొలతలు లేకపోతే మళ్ళీ ఆగమాగం అవుతుంది ఆవకాయ. ఇట్లా పోసుకున్నాక జీలకర్ర పొడి ఎక్కువ పోస్తలేను, ఎందుకంటే జీలకర్ర పొడి పోస్తే మళ్ళీ నల్ల అవుతుంది అని ఎక్కువ పోస్తలేము బిడ్డ. ఎందుకంటే అది ఆవాల పొడితో మెంతి పొడితో కూడా కలిసి ఉంటుంది కాబట్టి మళ్ళీ ఎక్కువ నల్ల అయింది అనుకో మళ్ళీ ఆగమాగం అవుతుంది అన్నట్టు. ఇది వేసుకున్నాక ఇప్పుడు కారం వేసుకోవాలి మనం. కారం ఇది పట్టించిన కారం బిడ్డ, ఉట్టి ఆశీర్వాదు స్వస్తికు ఈ కారం కాదు. మిరపకాయలు అట్లాంటిది కాదు, ఇది మిరపకాయలు ఎండబెట్టి పట్టించుకొని తీసుకొచ్చిన కారం బిడ్డ. ఇది కిలో 150 250 ఉంటుంది. దీంతో మేము ఉత్తగా బియ్యం పెట్టుకుంటాం బిడ్డ. ఈ గ్లాస్తోనే ఎన్ని గ్లాసులు వేస్తున్నాం కాబట్టి గ్లాస్ తోటి గ్లాసున్నర కారం వేస్తున్నాం బిడ్డ, బియ్యం పెట్టుకునే గ్లాసా. మీరు మీ కొలతకు మీరు ఎంత కారం వేసుకుంటారో, ఎంత కారం తింటారు, ఎక్కువ తింటారా తక్కువ తింటారా అన్న దాన్ని బట్టి మీరు మార్చుకోవచ్చు బిడ్డ. ఒకటి గ్లాసెడ్ మీద సగం వేస్తున్నాం. ఇక ఉప్పు తెస్తాం బిడ్డ. మర్చిపోయినా ఉప్పు తెస్తున్నాం, ఒక సెకండ్ నుండి. ఇక ఇది ఉప్పు బిడ్డ, మనము ఆశీర్వాద్ ఉప్పు ఉంటుంది కదా బిడ్డ. వాడు 18 రూపాయలు ఉంటే వాడు 30 రూపాయలు చేసి మిడికిండి. ఇప్పుడు పెద్ద గ్లాసుడు ఉప్పు పోసిన. ఇంకొంచెం పోయమంటావా? ఇంకొంచెం ఉట్టిగా చేస్తూ వేస్తున్నాం బిడ్డ, అందాజగా వేస్తున్నాము. ఎందుకంటే ఉప్పు ఎక్కువైతే కష్టం బిడ్డ, తక్కువైతే మళ్ళీ 3 రోజుల కన్నా 5 రోజుల కన్నా కలుపుకోవచ్చు. ఇప్పుడు కొంచెం ఎల్లిపాయలు బిడ్డ పొట్టు తీసుకొని మిక్సీ పట్టి కచ్చా పచ్చా లెక్క చేసినాం. ఎక్కువ మెత్తగా కాదు, ఎక్కువ గట్టిగా కాదు. కొంచెం ఎల్లిపాయ ముద్ద వేసుకొని కలుపుకోవాలి బిడ్డ. కలుపుకొని జాడి కడిగినాం బిడ్డ. జాడి కడిగి ఇలా కూడా ఎల్లిపాయ ముద్ద అది చేసినాము. ఎండకు పెట్టి కొంచెం ఎండినాక ఇలా వేసుకున్నాక మంచిగా కలుపుకొని ఇలా వేసుకున్నాక అలా నూనె పోసుకోవాలి బిడ్డ. పచ్చిదే నూనె పోస్తారు మన తెలంగాణలో. మంచిగా కొంచెం నూనె కాగబెట్టి పోస్తారు, కానీ నేను ఇప్పుడు పచ్చిదే వద్దాం అనుకుంటున్నా. అది కూడా 2 గ్లాసులు అంటారు. ఇది మంచిగా మనము ఈ కారం అంతా ఇందులోకి పట్టేటట్టు పోయాలి. ఇది వట్టిదే ఆవా, మన తెలంగాణలో పెట్టుకుంటాం ఆవనే అంటారు. ఆంధ్ర వాళ్ళేమో ఆవకాయలు అవి అని అంటారు, కానీ మనం ఆవకాయలు అనుకున్నా మనం ఆవనే పెట్టుకుంటాం. నేను ఇలా కలర్ వేస్తారు, అంటే సున్నం కుంకుమ కలిపి వేస్తారు అన్నట్టు. నేను ఊళ్ళో పెరిగిన బిడ్డ. నా యాస ఇట్లనే ఉంటుంది, ఏమనుకోకుంది. నా బిడ్డ యాస కొంచెము హైదరాబాద్లో పెరిగింది, హైదరాబాద్లో పనిచేస్తుంది కాబట్టి కొంచెం అట్లా ఉంటుంది బిడ్డ. జర ఏమంటారు, తికమక కాకుండ్రి, పరేషాన్ కాకుర్రి బిడ్డ. పరేషాన్ కాకుండ్రి. సమయానికి ఆదికి రావు, టైంకు ఏవి ఆదికి రావు పదాలు. ఇక ఏదో ఇంట్లో మాట్లాడుకున్నట్టు మాట్లాడుకుంటున్నాం బిడ్డ. చూడండి, మనకు ఇది కారం పడుతుంది, ముక్కలకు ఇట్లా పట్టాలన్నమాట.
అన్నీ ఇంక అక్కడికే కలుపుతున్నావు, ఇక్కడికి కలిపితే ఏమవుతావు? ఇక్కడికి కూడా తీసుకో, తీసుకుంటా అమ్మ, తీసుకుంటా దొరుకుతాను. అర్దిక్కు ఇడిదిక్కు కూడా తీసుకో. ఇది ఏంటంటే ఈ పదంతో, ఈ మామిడికాయలుకున్న పదంతో ఇదంతా మంచిగా కొంచెం ముక్కకు పట్టాలన్నట్టు కారం. ఎక్కువ ఇంతకుముందు 50 కాయలు పెట్టినాము, అప్పుడు మంచిగా తింటుండే అందరూ. ఇప్పుడేమో రోగాలు దోషులని ఎవరు తినకపోయా. ఏదో పెట్టుకోవాలి కాబట్టి ఎందుకు పోయనిచ్చుడు, ఆనవాయితీ ఎందుకు కొనియాలని చెప్పి పెట్టుడు అన్నట్టు. ఏం కూరలు లేకుండా ఏం బుద్ధి కాకుండా ఉన్నది అనుకో, ఇంత ఆవేసుకొని తింటారు అన్నట్టు. అప్పటి నుంచి ఇప్పటిదాకా వచ్చిన అది ఇక ఏం చేస్తాం, విడిచిపెట్టగలుగుతామా? అమ్మను ఆవను మర్చిపోవద్దు అంటారా? అమ్మను ఆవకాయను మర్చిపోలేము అని అంటారు కదా. ఇప్పుడు ఇంకా ఈ పండ్లు కాయలు చెట్టుకు కాస్తున్నా కూడా అంతా కల్తీ చేయబడి ఏం చేయాలో అర్థం కాకుండా ఉండే. ఎక్కడి నుంచి తీసుకురావను, ఎక్కడ తీసుకురావను. ఊర్లలో కూడా వాళ్ళు ఊర్లో ఇంకా ఎక్కువ బరకత్ ఉంటుంది, ఇంకా ఎక్కువ డిమాండ్ ఉంటుంది అని వాళ్ళు, మంచిగా డిమాండ్ ఉంటుందని వాళ్ళు అది చేయబట్టే, ఎక్కువ కమ్మబట్టే. ఏడికోనో తెలియదు. మనం పొలం పెట్టుకొని మనం వండిద్దామా అంటే మనకంత ఓపిక లేకపోయా, ఆర్థిక స్తోమత లేదు. చేద్దామన్నా పైసలు వచ్చినా కూడా ఓపిక లేదు. ఒక చెట్టు పెట్టుకున్నా కూడా మస్తు కాయలు వెళ్తాయి, కానీ ఎందుకు మనకు ఇక్కడ జాగా లేదు. మళ్ళా దానికి మళ్ళా మంచిగా పుయ్యాలి, మంచిగా కాదంటే దానికి అవ్వని ఇవ్వని అవి మళ్ళీ రేట్లు ఉంటాయి. దానికి అంతో ఇంతో ఇంకా ఆపు బిడ్డ, ఇంకా ఆపి ఇలా ఈ మడతమాన్ లేయు. దీన్ని ఏమంటారు మీరు? మేమైతే మా తెలంగాణలో మా ఊర్లో మడతమాన్ అంటాము, జాడి అంటారు. ఇక హైదరాబాద్కి వచ్చినాక జాడి అంటారు. జాడి ఏంది, జాడిచ్చి కొట్ట నీక అన్నట్టు నాకు అనిపించలేదు. నేను ఇక మడతమాననే పిలుస్తా దీన్ని. ఇంకా ఇప్పుడు నూనె పోసుకోవాలి బిడ్డ. మేము గోల్డ్ డ్రాప్ నూనెనే వాడుతున్నాము. కొంతమంది పల్లికాయ నూనె వాడతారు, పచ్చిపల్లిల నూనె కూడా వాడతారు. ఇక ఎవడో యుద్ధం చేయబట్టి నూనె లేకపోయి ఇక గోల్డ్ డ్రాప్ కూడా 150 1200 అయింది. ఇది కూడా మస్తు కష్టం మీద దొరికింది బిడ్డ. ఈ గ్లాస్తోని ఎంత వేయాలి ఏంది అని చెప్తా నీకు. ఇంకా మొదలైతే పదంతో అయిపోయింది బిడ్డ. గ్లాసు నూనె పోస్తున్నా, పచ్చి నూనె. దీన్ని కాగబెట్టలేదు, ఏం చేయలేదు. ఈ టబ్బులనే పోస్తున్నాం బిడ్డ. పెద్ద బగోన్ లెక్క ఉంది ఇది, ఏందో టబ్ అంటున్నారు అంట. దీంట్లోనే పోస్తున్నాము. ఇది వేసి మళ్ళీ మంచిగా కారము, ఉప్పు, పొళ్ళు ఇవన్నీ ముక్కకు మంచిగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడే మధ్యలో మనం కలపలేము, తీయలేము. మళ్ళీ ముక్కకి ఏమన్నా అవుతుందా అని అదొక పరేషాన్ ఉంటుంది. అందుకని ఇప్పుడే మంచిగా కలుపుకొని జాడీలో పెట్టినాం అనుకో, ఇక మొత్తం మూత మూసేసి బట్ట ఊడగట్టి పెడితే అది మంచిగా మాగుతుంది. ఇక 3 రోజులకు మళ్ళీ తీసి బయటకు తీసి చూసుకొని ఏది తక్కువ ఉన్నదో చూసుకొని, ఉప్పు తక్కువ ఉంటే ఉప్పు, కారం తక్కువ ఉంటే కారము, ఏది తక్కువ ఉంటుంది కలుపుకోవచ్చు. మళ్ళీ తక్కువ ఉంటే నూనె కూడా పైనుంచి మనం మళ్ళీ కలుపుకోవచ్చు. కానీ చేయి తిరిగిన వాళ్ళు మొదలే మంచిగా పెట్టి 10 రోజులకో 12 రోజులకో తీస్తారు. మనకు అంత అలవాటు లేదు కాబట్టి మనం 3 రోజులకు 5 రోజులకు తీసుకున్నా కూడా ఏం కాదు అట్లా. ఇక బిడ్డ ఒక గ్లాస్ నూనె పోసినాము. మళ్ళీ ఎక్కువైతే కష్టం అనుకున్నాము. కావాలంటే మళ్ళీ 3 రోజుల కన్నా 5 రోజుల కన్నా చేయవచ్చు బిడ్డ. కొంచెం రుచి కూడా చూసినాము, కొంచెం ఉప్పు ఎక్కువైనట్టు అనిపించింది. మళ్ళీ ఊరాలి కదా, ఇది మంచిగా గుంజుకుంటది, ముక్కలకు పట్టాలి కదా కారం. అదే చెప్తున్నా, నన్ను చెప్పని నువ్వు కొడతా ఉంటావు. చెప్పవా? ఇక దీంట్లో మడతమాన్లకే ఇస్తున్నాము, జాడీలకు. చూడుండ్రి. అయ్యో ఎంతసేపు చూపిస్తావు? లాభం అనుకుంటే వేస్తే మంచిగా అవుతుందంట. దో లాభం తీన్ లాభం అని అంటాము మా ఊర్లో. మీరేమంటారో కూడా కింద చెప్తారంట కదా, ఆడ చెప్పుండ్రి. అయితే ఒక కథ ఉంటుంది బిడ్డ. ఒక గ్లాసులో 3 గ్లాసులలో నీళ్ళు తీసుకొని ఒక దగ్గర పెట్టి, ఒక గ్లాసుల నీళ్ళలో దాన్ని తిట్టి, ఇంకో గ్లాస్ నీళ్ళలో పొగిడి, ఇంకో గ్లాస్ నీళ్ళల్లో మనము మామూలుగా అట్లా పెట్టినాం అనుకో, మనం తిట్టిన గ్లాస్ నీళ్ళు 2-3 రోజులు అయ్యేసరికి వక్కిపోతాయంట బిడ్డ, చెడిపోతాయంట. అదే మంచిగా మాట్లాడిన గ్లాసుల నీళ్ళు మంచిగా ఉంటాయంట, మంచిగా ఇంకా రుచికరంగా అవుతుందంట.
అందుకనే అట్లనే మనము ఈ మామిడికాయ ఆవబెట్టే దాంట్లో కూడా మనం లాభం అనుకుంటా మంచి మనసుతో పెట్టినాం అనుకో మంచిగా అవుతుంది, లేదా చెడిపోతుంది. మనం ఏమైనా కూర చేసినప్పుడు వంట చేసినప్పుడు కూడా మంచి మనసుతో చేయాలి, రుచికరంగా అవుతాయి. ఇది ఎప్పుడైనా సరే మీరు మంచిగా గుర్తుపెట్టుకోండి బిడ్డ, జీవితంలో మంచిగా పనికి వస్తుంది మీకు. మీ జీవితంలో ఎన్ని కష్టాలు అన్నా కానీ, ఎంత గొడవలు అన్నా కానీ, ఏమన్నా పరేషాన్లు ఉండదు. కానీ మనం వంట చేసేటప్పుడు తినేది మనం కూడా తింటాం కదా అని ఒక ఆలోచనతో మంచి మనసుతో చేయాలి బిడ్డ. ఎందుకంటే బాధతోని మన నెత్తి ఖరాబ్ అవుతుంది కానీ కడుపేం పాపం చేస్తుంది బిడ్డ కదా. ఇంకా చూడుండ్రి, ఇటంతా మొత్తము చుట్టూతా వేసి మొత్తం అంతా సమానం అయ్యేటట్టు చూస్తే మనం 3 రోజులకు 5 రోజులకు తీసినప్పుడు కూడా నూనె మంచిగా ఊది నిండుకు వస్తుంది అన్నట్టు.